ఎందుకనంటే చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏర్పాటు చేసుకున్నంట ఆయన నేను ఒక పాత్రగా వాడుకోవాలని ఆశపడతానంట. హల్లెలూయా. రాజు అయిన తర్వాత రాజ్య పరిపాలన ఎవరికి ఇచ్చాడు తెలుసా? దావీదుకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వెందుకు పిలువబడ్డావు? నువ్వు కాదు, అనేక మంది పిలువబడ్డారు, కానీ దేవుళ్ళు నువ్వు ఏర్పరచబడ్డావా? ఏర్పరచబడిన వాడు మొదటిగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. రెండవదిగా ఎట్లా బ్రతుకుతాడంట? ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడిగానే ఉంటాడు. హల్లెలూయా. అందుకని నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? నువ్వు ఏర్పరచబడుతున్నావా? ఆలోచించండి. ఈరోజు నువ్వు పిలవబడ్డావు, మంచిదే. నేను ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఏర్పాట్లు లేకపోతే నిన్ను దేవుడు ఏమాత్రం కూడా అభిషేకించలేడు, నేను ఒక పాత్రగా వాడుకోలేడు. హల్లెలూయా. రెండవదిగా చెప్తున్న మాట ఏంటంటే, సమూయేలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. హల్లెలూయా. ఎవరు సమూయేలు అంటే? ఏలీ దగ్గర పరిచారకుడిగా పనిచేస్తున్నవాడు. ఎవరుమా చెప్పాలా? ఏలీ దగ్గర ఎట్లాగా పరిచారకుడిగా పనిచేస్తున్నవాడు, చిన్నవాడు, బాలుడు. ఆ సమూయేలుని ఏర్పాటు చేసుకోగల కారణం ఉంటుందండి. నేను దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక కారణం ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఒక కారణం ఉంటుంది. ఆయన ఏమాత్రం కూడా ఊరకనే నిన్ను పిలవలేదు దేవుడు. నేను ఒక పాత్రగా వాడుకోవాలని నిన్ను పిలిచాడు దేవుడు. కానీ నువ్వు ఆయన ఏర్పాట్లు లేకుండా పోతున్నావు.